నమస్తే అండి. మా రైట్ టైం ఛానల్ని వీక్షించేటటువంటి భక్త మహాశయులకి అతిరథులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అయితే ఈ సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటాము? మనకి భారతీయ సంప్రదాయంలో అండి ప్రతి ఒక్కదానికి కూడా వైజ్ఞానికతతో పాటు సంప్రదాయాన్ని జోడించుకొని ఉంది. అంటే మన భారతీయ సంప్రదాయమే వైజ్ఞానికతకి చెందింది అని మనం హాయిగా సగర్వంగా రూఢీకరించి చెప్పుకోవచ్చు ఘంటాపదంగా. ఎందుకు అంటే అండి, ఈ భోగి పండగ తరువాత వచ్చేటటువంటి మకర సంక్రాంతి అంటాం తర్వాత రోజుని. ఎందుకు మకర సంక్రాంతి అంటామంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి రోజు కాబట్టి దీన్ని మనం మకర సంక్రాంతిగా చెప్పుకుంటాం. ఎందుకంటే అండి మనకి ప్రత్యక్ష భగవానుడు కర్మసాక్షి ఆయనే. ఆయన గమనంతోనే చరాచర సృష్టి గమనము ఆధారపడి ఉంది కాబట్టి ఆయన మకర రాశిలోకి ప్రవేశించేటటువంటి రోజు కాబట్టి దీన్ని మకర సంక్రాంతి అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలం పూర్తయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది భోగి రోజుతో. అయితే సంక్రాంతి రోజుతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తిగా ప్రారంభమైపోతుంది. అది ఎలాగంటే సూర్యుడు ఉత్తరం వైపు పయనిస్తాడు. అంటే సూర్యుడు ఉత్తరానికి వెళ్ళిపోతే ఎలాగండి, తూర్పును ఉదయించి పడమరను కదా ఆయన అస్తమిస్తాడు. ఉత్తరం అంటే ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడంటే ఆయన ఉత్తరం వైపుగా వంగి ఆయన ప్రయాణాన్ని ప్రారంభం చేస్తాడు కాబట్టి దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్తారు. ఇప్పుడు ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా అండి మనం స్వామివారి ప్రతిష్టలు, కళ్యాణోత్సవాలు ఇలాంటివన్నీ కూడా గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు ఇలాంటివంతా కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడా జగన్నాథుడు లేచి కూర్చుని మన వీక్షణ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన చల్లని చూపుల్లో మనమంతా హాయిగా బ్రతకాలనే ఉద్దేశంతో ఈ ప్రతిష్టలు చేసుకోవడము, స్వామివారికి కళ్యాణోత్సవాలు చేసుకోవటము, బ్రహ్మోత్సవాలు చేసుకోవటము ఇలాంటివి మనుషులకు సంబంధించి అయితే గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ చేసుకోవటము అన్నీ కూడా మనము చేస్తూ ఉంటాం. అయితే ఈ మకర సంక్రాంతి వచ్చేటప్పటికి చాలా ఆనందంతో నిండిపోతూ ఉంటాం. ఎందుకు నిండిపోతాము అంటే చుట్టుపక్కలందరూ ఇంటికి వస్తారు. కొత్తగా పెళ్ళైన కూతురు అల్లుడు ఉన్నట్టయితే వాళ్ళు వస్తారు, వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. ఇల్లంతా ఓ పెళ్లి సందడిలాగా ఏర్పడిపోతుంది. అంతేకాకుండా మనం రాత్రి 1 గంటకో 2 గంటలకో మొదలుపెట్టి శుభ్రంగా వాకిలు తుడిచి పేడకళ్ళాపు వేసి అది ఆరేదాకా కాసేపు ఆగి చక్కగా వరిపిండితో ముగ్గులు వేసి అందంగా కనిపించాలని చక్కగా రంగవల్లులు ముగ్గులు వేసి ఆ రంగులు దిద్దుతూ ఉంటాం. అందుకే దీన్ని రంగవల్లి అని కూడా అంటారు. ఎందుకు ఇలా రంగవల్లులు పెద్ద పెద్ద ముగ్గులు వేస్తామంటే ఎలాగైతే గడప దీపము లక్ష్మీ స్వరూపాలు అలాగే ముగ్గు కూడా లక్ష్మీ స్వరూపంగా మనం భావన చేస్తాం. కాబట్టి ఆ సంక్రాంతి లక్ష్మి ఇంటికి వస్తుంది. ఈ సంక్రాంతి లక్ష్మి ఇంటికి వస్తుంది అంటే ఏమిటి? సంక్రాంతి లక్ష్మి ఏమిటండి అంటే ఈ దక్షిణాయనంలో అంతా చక్కగా పంటలు పండి కోతలు కోసుకుని ఈ వరి కానీ ధాన్యరాశులు కానీ అన్నీ ఇల్లు చేరుతాయి. అందరం ఆనందంతో ఉంటాం, చాలా సంతోషంతో ఉంటాం. కాబట్టే ఈ సంక్రాంతి పండుగ రోజు విశేషించి ధాన్యాలు దానం చేయడం, వస్త్రాలు దానం చేయడం, డబ్బులు దానం చేయడం ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే అందరం ఆనందంగా ఉంటాం. మనం ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందంగా ఉంచమని చెప్పేదే మన సంప్రదాయం. కాబట్టి ఇలా చేసుకుని చక్కగా గడపలకు కూడా అందంగా పూలమాలలతో అలంకరించుకొని మామిడి తోరణాలు కట్టుకొని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు గలగలగలమంటూ చాలా హాయిగా జరుపుకుంటాం. అయితే ఈ సంక్రాంతిలో పెద్దలకి బట్టలు పెట్టుకోవడము అనే ఒక సంప్రదాయం కూడా ఉంది. కొన్ని చోట్లయితే మూలని బట్టలు పెడతాము అంటారు. మూలని అంటే ఈశాన్య మూలని, దేవుడి దగ్గర పెద్దవాళ్ళు ఫోటో పెట్టి వాళ్ళు బొట్టు పెట్టి వాళ్ళని ఆరాధించి వాళ్ళని తలుచుకుని మమ్మల్ని కని పెంచి ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చారనే ఒక కృతజ్ఞతాభావంతో వాళ్ళకి బట్టలు పెట్టడం జరుగుతుంది. గారెలు అవి వండి నైవేద్యం చేస్తాం, పాయసాన్నం గారెలు అవి కూడా. అయితే సంక్రాంతి రోజు ఎందుకు చేయాలి అని అంటే కనుక సంక్రాంతి రోజు వర్గభేదం లేకుండా అందరూ ఇది చేస్తారు. బట్టలు పెట్టడం అనే సంప్రదాయము వర్గభేదం లేకుండా చేస్తారు. ఎందుకు అంటే వైదిక సాంప్రదాయంలో ఉన్న వాళ్ళైతే అమావాస్య రోజు పితృతర్పణాలు అవి చేస్తూ ఉంటారు. కానీ వైదిక సాంప్రదాయంలో లేని వాళ్ళు పితృదేవతలను అర్చించేటటువంటి సందర్భం మనకు కనిపించదు. కాబట్టి వైదిక సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఆ రోజు పితృదేవతల్ని స్మరించుకొని
వాళ్ళని పూజించి వాళ్ళని గౌరవించేటటువంటి ఒక సిద్ధాంతం కూడా మన సంప్రదాయంలో మనకి కనబడుతూ ఉంటుంది. అయితే ఈ సిద్ధాంతం ద్వారా మనకి ఇంకోటి ఏం తెలుస్తుంది అంటే ఇక్కడ అందరం సమానులే, భగవంతుడి దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు సమానులే. ఈరోజు పితృదేవత ఆరాధన చేసి తీరవలసిందే. పితృదేవతలను ఆరాధించడం అంటే శుభంతో కూడుకున్న విషయం అండి. కొందరు చాలా మూఢ విశ్వాసంలో ఉంటూ ఉంటారు మూర్ఖత్వంగా. ఏమిటి పండగ పూట పితృదేవతల్ని ఆరాధించడం ఏమిటి, తర్పణాలు వైదిక సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు తర్పణాలు వదలడం ఏంటి, కొందరు మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటేటండి మనము పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, నోములు చేస్తాం, గుడులకు వెళ్ళి భగవద్ దర్శనాలు చేసుకుంటే ఇవన్నీ పుణ్యాచరణలు చేస్తాం. అయితే ఈ పుణ్యాచరణలు మనం ఏమైతే చేస్తూ ఉన్నామో అవన్నీ నేరుగా భగవంతుడి దగ్గరికి చేరుతాయటండి. కానీ భగవంతుడు తత్ఫలితాన్ని మనకిస్తాడు కదా. తత్ఫలితాన్ని మాత్రము ఎలా ఇస్తాడంటేటండి మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో ఆ పితృదేవతల దగ్గర ఇస్తాడట. ఆ పితృదేవతల దగ్గర ఇచ్చినప్పుడు ఆ పితృదేవతలు మనకు అందియాలన్నమాట దాన్ని. కాబట్టి ఇప్పుడు మనకి పితృదేవత ప్రసన్నం చాలా అవసరం కదండి. వాళ్ళని ప్రసన్నం చేసుకుంటే, వాళ్ళని ఆనందింప చేస్తే, వాళ్ళని సంతోష పెడితే, వాళ్ళని ఆవాహన చేసుకుని వాళ్ళకి చేయాల్సిన అర్చనా పూజా విధానాలు చేస్తే కదా మనకి వాళ్ళు ఆ ఫలితాన్ని ఇస్తారు. అంతే కదండి. మన కూడా ఎవరైనా ఇంప్రెస్ చేస్తేనే కదా వాళ్ళకి మనం ఏదైనా చేయగలుగుతాము. అలాగే పితృదేవత ఆరాధన లేకపోతే, దాన్ని చెయ్యకపోతే భగవంతుడు మనకిచ్చే ఫలితం కూడా పితృదేవతల దగ్గర ఆగిపోతుందే తప్ప మన్ని చేరదు అనే ఉద్దేశంతో కూడా ఈ సంక్రాంతి రోజు పితృదేవత ఆరాధన చేయటము, పండగ రోజు పెద్దవాళ్ళని స్మరించుకొని బట్టలు పెట్టడము, అదే పెద్దవాళ్ళని తలుచుకుంటూ మనం వస్త్రదానం చేయడము, ఇవంతా కూడా ఈ సంక్రాంతి పండుగ రోజు మనం చేసుకుంటూ ఉంటాం. అలాగే సాయంకాలము చాలా చోట్ల చాలా సంప్రదాయాల్లో మనం చూసినట్టయితే మహాలక్ష్మి ఆరాధన కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అండి 6 నెలలు కష్టపడినటువంటి పంట చేతికొస్తుంది. అలాగే ఫలసాయం ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా మనకు అందుతుంది. కాబట్టి మహాలక్ష్మి ఎప్పుడూ మన ఇంట్లో ఇలా స్థిరంగా ఉండాలని ఆ తల్లి ఎక్కడుంటుందండి? ఎప్పుడూ సంతోషంగా ఉన్న చోట, కంటనీరు రాని చోట, అబద్ధాలు ఆడని చోట ఇలా ఉంటుంది. అంటే సర్వమానవాళి ప్రశాంతంగా ఉండాలని ఎక్కడైతే కోరుకుంటారో వారికి అయినంత వరకు ఎవరైతే తోటి జీవికి సహాయపడుతూ ఉంటారో అలాంటి చోట భగవంతుడు నిలయం చేసుకొని ఉంటాడు. కాబట్టి ఆ మహాలక్ష్మికి ఇవన్నీ ఇష్టమైనవి కాబట్టి ఇలా ఇల్లు కలకల్లాడుతూ ఉండడం, పెద్దలను అర్చించటము, అలాగే గడపని వాకిలిని లక్ష్మీ స్వరూపంగా ఆ తల్లికి ఆహ్వానంగా చేసుకుంటూ శుభ్రంగా మనం రంగవల్లులు వేయటము, వీటన్నిటినీ కూడా ఆ తల్లికి ఇష్టం. కాబట్టి ఏం చేస్తుంది, ఆ తల్లి ఇంట్లో వచ్చి మన సంతోషంలో భాగస్థురాలుగా ఉంటుందిట. అందుకని వచ్చిన తల్లిని మనము అమ్మా నిన్ను గుర్తించాము, నువ్వు మా మధ్య ఉన్నావనే ఆనందంతో నీకు ప్రీతికరంగా ఈ అర్చన చేస్తున్నామని సాయంత్రం పూట మనము ఆ శ్రీ మహాలక్ష్మికి కూడా అర్చన చేసుకోవడం అనేది మనకి సంప్రదాయంగా సనాతన ధర్మంలో ఒక భాగంగా మనము చేసుకుంటూ ఉన్నాం.